హలో గైస్, వెల్కమ్ టు మన సిద్ధర్మ సస్తాయప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం కార్లో గేర్ షిఫ్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి. సో ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ వరకు, సో ఏ గేర్కి ఎంత స్పీడ్ అండ్ ఎలాగా వచ్చేసి రివర్స్ గేర్ మనం ఏ విధంగా వేయాలి అనే దాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి గేర్ అనేది సో న్యూట్రల్లో ఉందని ఏ విధంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఈ గేర్ అనేది మనకి లెఫ్ట్కి అండ్ అలాగే వచ్చేసి రైట్కి మూమెంట్ ఉంది. సో మనం ఎటుపక్క కన్నా కూడా మనకి ఏంటంటే ఇది మళ్ళీ మిడిల్ లేక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మిడిల్ లేక్ వస్తుందంటే దీని అర్థం వచ్చేసి ఇది న్యూట్రల్లో ఉంది అని అర్థం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ గేర్ అండ్ అలాగే వచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగే వచ్చేసి రివర్స్ గేర్ ఉంది. సో మనం ఇప్పుడు వచ్చేసి చాలా అంటే బండి ఫస్ట్ టైం కార్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గేరు హ్యాండ్ ఏ విధంగా పెట్టి వేయాలన్న దాని గురించి అయితే ఇప్పుడు చెప్పుకుంటాం. కానీ కంప్లీట్గా మనం బండి నేర్చుకున్న తర్వాత వచ్చేసి ఈ గేర్ షిఫ్టింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హ్యాండ్తో మెయింటైన్ చేస్తారనమాట. లైక్ కొంతమంది కొత్తగా నేర్చుకునేటోళ్ళు వాళ్ళు ఈ విధంగా అంటారు. సో ఈ విధంగా అని ఇంకా అదే కంటిన్యూ చేస్తారనమాట. అంటే అలవాటు అయిపోవడంతో కొంతమంది ఏంటంటే ఇలా వేస్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంలో సో వాళ్ళ స్టైల్ని బట్టి వాళ్ళు అయితే గేర్ షిఫ్టింగ్ అయితే చేస్తుంటారు. బట్ మనం వచ్చేసి కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఏ విధంగా గేర్ షిఫ్టింగ్ చేయాలన్నది ఈరోజు మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి న్యూట్రల్లో ఉందని ఏ విధంగా తెలుసుకోవాలంటే గేర్ లెఫ్ట్ అండ్ రైట్కి మూమెంట్ ఇచ్చినామంటే సో ఇది మళ్ళీ మిడిల్లోకి వస్తుంది. దీని అర్థం ఇది న్యూట్రల్లో ఉంది అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేయాలంటే మనం ఏ విధంగా చేయాలంటే సో హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టి లెఫ్ట్ సైడ్ కానీ సో ఇలా పైకి అనాలి. పైకి అంటే మనకి ఇది ఫస్ట్ గేర్ లెక్క అయితే మారింది. ఫస్ట్ గేర్ మారిన తర్వాత దీన్ని మళ్ళీ వచ్చేసి మనము స్పీడ్ ఇంక్రీస్ అంటే 0 to 10 స్పీడ్ దాటిన తర్వాత వచ్చేసి మళ్ళీ మనం దీన్ని సెకండ్ గేర్ వేయాలంటాం. సెకండ్ గేర్ వేయాలన్నప్పుడు ఇట్లా అన్ని అంటే మిడిల్ లేక్ అని దీన్ని మళ్ళీ మిడిల్ లేక్ తెచ్చి మళ్ళీ ఇట్లా సైడ్కి అనేసి దీన్ని ఇట్లా కిందికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండదు. సో జస్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్లో ఉంది. ఫస్ట్ గేర్లో ఉందంటే హ్యాండ్ ఇట్లా పెట్టేసి మనము సింపుల్గా ఒకటేసారి కంటిన్యూగా కిందికి అన్నామంటే మనకి సెకండ్ గేర్లోకి వస్తుంది. రైట్, సెకండ్ గేర్లోకి వచ్చింది. 10 to 20 స్పీడ్ అయితే దాటింది. 10 to 20 స్పీడ్ దాటిన తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ గేర్ షిఫ్టింగ్ అయితే చేయాలి. సో సెకండ్ గేర్ నుంచి ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చేస్తాం. అంటే మనం జస్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సెకండ్ గేర్లో ఉంది. సెకండ్ గేర్లో నుంచి కొంచెం పైకరంగానే ఆటోమేటిక్గా మిడిల్లోకి వస్తుంది. సో ఇట్లా మనం మిడిల్ లేక్ వచ్చిన తర్వాత సెకండ్ గేర్ నుంచి జస్ట్ ఇట్లా పైకి అంటాం అనమాట. ఇలా పైకి అయిన తర్వాత మనకు వచ్చేసి ఇది మనకు థర్డ్ గేర్ పడింది. సో థర్డ్ గేర్ అంటే 30 to 40 స్పీడ్. 40 స్పీడ్ తర్వాత వచ్చేసి మనకి ఆటోమేటిక్గా కిందికి అంటాం. అంటే జస్ట్ కొంతమంది ఇట్లా అంటారు, రైట్, ఇట్లా కొంతమంది ఇట్లా అంటారు ఫోర్త్ గేర్, కొంతమంది ఇలా లాగుతారు అనమాట. సో మనం వచ్చేసి ఈ విధంగా లాగేసుకుందాం. ఇది వచ్చేసి ఫోర్త్ గేర్, మనకి ఫోర్త్ గేర్ పడింది. నెక్స్ట్ వచ్చేసి 40 అబౌవ్ స్పీడ్ దాటిందంటే నెక్స్ట్ వచ్చేసి మన ఫిఫ్త్ గేర్ అనమాట. సో ఫిఫ్త్ గేర్ ఏ విధంగా జస్ట్ ఇట్లా మిడిల్లోకి వచ్చాము. మిడిల్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లా చేయబెట్టుకొని సో దీన్ని ఇలా పైకంటాం. ఇలా పైకన్నాం అంటే మనకి వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్ గేర్ అయితే పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బండి మూమెంట్ అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గేర్ అనేది స్పీడ్ మెయింటెనెన్స్ బట్టి అంటే ఏ స్పీడ్లో ఉన్నామో దానికి అనుకూలంగా మనం ఆ గేర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట. లైక్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కానీ లేదంటే టౌన్లోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటప్పుడు సో బండి అనేది ఎంత స్పీడ్లో ఉందో దాన్ని బట్టి మనం అయితే గేర్ షిఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది కింది నుంచి పైకి కానీ పై నుంచి కిందికి కానీ అంటే 1, 2, 3 గేర్ల నుంచి 5వ గేర్కు కానీ ఇలాంటి 5వ గేర్ నుంచి 3వ గేర్కి లేదా 2వ గేర్కి అయితే రావాల్సి ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ మనం ఏ విధంగా వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన స్పీడ్ని బట్టి గేర్ చేంజింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇలాగ వచ్చేసి ఇప్పుడు మనకి రివర్స్ గేర్ వేయాలంటే బండి మనకు మూమెంట్ ఉన్నప్పుడైతే వేయకూడదండి. అలా వేయడం వల్ల గేర్ బాక్స్ అయితే ఎత్తిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బండి మూమెంట్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి, ఓకే రైట్, బండి మూమెంట్ పూర్తిగా ఆఫ్ చేసి ఇట్లా ఫిఫ్త్ గేర్లో ఉన్నా కూడా లేదంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ ఏ గేర్లో ఉన్నా కూడా సో ఆటోమేటిక్గా మిడిల్లోకి వస్తుంది. మిడిల్లోకి వచ్చిన తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ మళ్ళీ ఇలా పట్టుకునేసి రివర్స్ గేర్ అయితే వేస్తాం. రివర్స్ గేర్ వేసి కేవలం ఎక్సిలేటర్ మూమెంట్తో మాత్రమే మనం వెనక్కి అయితే రివర్స్ తీసుకుంటాం. ఒకవేళ వెనకాల ఏదైనా స్పీడ్ బ్రేకర్లు కానీ లేదంటే ఎత్తుడు ప్రదేశం కానీ లేదంటే వెనకాల టైర్ల కింద ఏమైనా రాళ్ళు ఉండి బండి వెనక్కి వెళ్ళలేకపోతే క్లచ్ మూమెంట్తో సో అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం లైట్గా ఎక్సిలేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎక్స్ట్రా ఎనర్జీ ఏదన్నా బండి వెనక్కి వెళ్ళలేకపోతే. నెక్స్ట్ వచ్చేసి బండి అనేది వెనక్కి వెళ్ళింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే యాస్టీస్గా హ్యాండ్ ఇలా పెట్టేసి దీన్ని న్యూట్రల్ లెగ్ తెచ్చిన తర్వాత సో మళ్ళీ మనం ఫస్ట్ గేర్ లెగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ గేర్ లెగ్ రావడం వల్ల సో మనకైతే గేర్ బాక్స్ సేఫ్గా ఉంటుంది. అలా వచ్చేసి రివర్స్ గేరు వేసి వెనక్కి రావాలంటే ఫస్ట్ రివర్స్ గేర్ బండి పూర్తిగా ఆఫ్ చేసి రివర్స్ గేర్ వేయాలి. అలాగే రివర్స్ గేర్లో నుంచి అంటే మనం ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ బండిగా అంటే వెనక్కి వెళ్ళడం పూర్తిగా ఆఫ్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని మనమైతే బండి ముందుకు మూమెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రివర్స్లో వెళ్ళాలి అన్న, రివర్స్లో నుంచి ముందుకు వెళ్ళాలన్నా కూడా బండి అయితే పూర్తిగా ఆఫ్ చేయాలన్నమాట. రైట్, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.